మా ప్రియమైన తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన మీ నామానికి మీ ప్రియకుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట దేవా మీ స్తోత్రములు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. నాయనా, మీ కుమారుడు ఆశీర్వాదం అన్నగారి కుటుంబంలో మీరు జరిగించిన మేలులను బట్టి, మీరు చేసిన ఉపకారాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నా తండ్రి. ఈరోజు నాయన జీవం కలిగిన మీ మాటలు మీ పిల్లలకు వినిపింప చేయటానికి వారి ద్వారా మీరు ఏర్పాటు చేసిన ఈ కూడికను బట్టి స్తోత్రం తండ్రి. ఇప్పటి వరకు నాయన కీర్తనల ద్వారా మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని మీరు ఇచ్చినందుకు కృతజ్ఞతలు. క్షేమంగా మీ బిడ్డల మధ్యకు తీసుకొచ్చినందుకు స్తోత్రం తండ్రి. మీ మాటల కొరకు మీ పిల్లలైనటువంటి వారు ఆశ కలిగి ఎదురు చూస్తుండగా కేవలం వినువారు మాత్రమై ఉండి వారిని వారు మోసం చేసుకోకుండా వింటున్న మీ వాక్యాన్ని ఆలోచించి అనుసరించినట్లుగా మీ సహాయం చేయండి. మానవ మేధస్సుకు అందనటువంటి మీ మహాజ్ఞానపు సంగతులను మీ బిడ్డలతో పంచుకోవడానికి నిలువబడినటువంటి అల్పుడిని బలహీనుడిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ మాటలతో ఎక్కడ నా సొంత ఆలోచనని అభిప్రాయాలను నేను చేర్చక, నా సుబుద్ధిని నేను ఆధారం చేసుకొనక, మీ ఉద్దేశాలనే మీ పిల్లలకు తెలియచేయనట్లుగా నాకు కావలసిన సమయోచితమైన జ్ఞానాన్ని, పరిశుద్ధాత్మని సహాయమును నడిపింపును అనుగ్రహింపచేయమని అర్థిస్తూ సమస్తమును మీ కృపలో మాకు అనుకూలపరిచి మీ మాటల చేత మమ్మల్ని బలపరచమని ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా ప్రభును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిమ్మల్ని అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. దేవుని వాక్యాన్ని పంచుకునేటటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి పరమ తండ్రి అయిన దేవునికి ముందుగా ఆయన ప్రియకుమారుడైన యేసుప్రభు వారి పేట ఆయనకు కృతజ్ఞత స్తుతి స్తోత్రములు తెలియచేసుకుంటూ కూడి వచ్చినటువంటి దేవుని పిల్లలైన మీ అందరికీ, అలాగనే గౌరవనీయులైన దైవ సేవకులకు, పెద్దలకు, మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేట నా శుభాభివందనాలు మీ అందరికీ తెలియజేస్తాను. ఈ మధ్యాహ్న వేళ సమయంలో మనం అందరం కలిసి ధ్యానించబోతున్నటువంటి మన ధ్యానాంశం ఏంటంటే, సమస్తము ఎరిగిన దేవుడు నీవెక్కడా అని అడుగుచున్నాడు. ఇది మన అంశం. జాగ్రత్తగా విందాం. ఇంకా దేవుడు అనగానే ఎప్పుడు కూడా ఆయన గురించి మన ఆలోచనలో, మన తలంపుల్లో, మన ఉద్దేశాల్లో ఆయన చాలా గొప్పగా ఉండాలి మన మనసుల్లో, మన తలంపుల్లో, మన హృదయంలో. దేవుడు అనగానే ఏదో 3 అక్షరాల పదం కదా, ఏముందిలే అన్నటువంటి భావన పొరపాటును కూడా ఎప్పుడు మనకు రాకూడదు. ప్రార్థనకు వస్తున్నటువంటి వారు కానివ్వండి, ప్రార్థనకు రాకుండా దూరంగా ఉంటున్నవారు కానివ్వండి, దేవుడు అన్నటువంటి పదం విన్నప్పుడు, దేవుని గురించినటువంటి మాటలు వింటున్నప్పుడు, దేవుడు అనేటటువంటి ఆయన చిన్నవారు కాదు, ఆయన చాలా గొప్పవారు అన్నటువంటి భావాలు దేవుని గురించి వింటున్నప్పుడు మనకు కలగాలి ప్రియులారా. కానీ చాలామంది ఈ విషయాన్ని మర్చిపోయి దేవుడు అనగానే చాలా తక్కువగా మాట్లాడటం. ప్రభునందు నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, చాలామందికి దేవుడు అనగానే చాలా చిన్న చూపు. అందుకే కొన్ని సందర్భాల్లో కొంతమంది మాట్లాడుతున్నటువంటి మాటలు వింటున్నప్పుడు నిజంగా వీళ్ళకి దేవుని గురించి ఏ మేరకు అర్థమైంది అన్నటువంటి ఆలోచన వస్తూ ఉంటుంది. అర్థం చేసుకోవడానికి ఒక మంచి ఉదాహరణ చెప్తాను మీకు. ఒక ఇద్దరికి గొడవ అవుతూ ఉంటుంది, లేదా గొడవ జరుగుతున్నటువంటి ఒక చోట. అలా గొడవ జరుగుతుండగా అందులోంచి ఒక వ్యక్తి ఇలా మాట్లాడుతున్నాడు. ఏమనంటే, ఆ దేవుడు దిగి వచ్చిన నా చేతిలో నుంచి నిన్ను కాపాడలేడు అంటాడు. ఏంటంట? దేవుడు దిగి వచ్చిన నా చేతిలో నుంచి నిన్ను కాపాడలేడు. నిన్ను కాపాడాలంటే ఆ దేవుడు దిగి రావాలంటాడు మరొక ఆయన. అంటే నిజంగా దేవుని గురించి తెలిసే మాట్లాడుతున్నటువంటి మాటలా అంటే తెలీదు ప్రియులారా. అంటే దేవుడు అంటే ఏదో పంచాయతీ చేసి ఒక పెద్ద మనిషి అనుకుంటున్నారు వీళ్ళు, ఇలా మాట్లాడేవాళ్ళు. బైబిల్ గ్రంథంలో దేవుని గురించి వ్రాయబడినటువంటి మాటల్లో ఒక మాట ఏంటంటే, దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు అని ఉంటుంది. దేవుని యొక్క శక్తి సామర్థ్యాలను గురించి మనం మాట్లాడితే మన వెన్నులో నుంచి వణుకు మొదలవ్వాలి. అది దేవుడు అంటే. మనము నివసిస్తున్నటువంటి ఈ భూమిని దేవుడు ఈ విశ్వంలో ఒక బంతిని వేలాడదీసినట్టుగా వేలాడదీశాడు. అది దేవుడు అంటే.
మనం నివసిస్తున్నటువంటి సుమారుగా 750 కోట్ల నుంచి 800 కోట్ల మందిగా నివసిస్తున్నటువంటి మానవులు నివసిస్తున్నటువంటి ఈ భూమిని దేవుడు ఈ విశ్వంలో ఒక బంతిని వేలాడదీసినట్టుగా వేలాడదీశాడు ఆయన. అలాంటి దేవుని గురించి అంటాడు, ఆ దేవుడు దిగి వచ్చిన నా చేతిలో నుంచి నిన్ను కాపాడలేడు. అసలు మనం ఏంటి, మన పరిస్థితి ఏంటి, మన సామర్థ్యం ఏంటి, మన సైజ్ ఏంటి, మన ఆకారం ఏంటి అని ఆలోచన చేస్తే దేవుని ఎదుట చాలా అల్పులం. ప్రభునందు ప్రియులారా, మనం చాలా అల్పులం దేవుని ఎదుట. ఇప్పుడే చెప్పాను, ఈ విశ్వంలో దేవుడు ఈ భూమిని బంతిని వేలాడదీసినట్టు వేలాడదీశాడు. అంతేకాదు, ఈ భూమిని దేవుడు ఎలా చేశారు అంటే పొరలు పొరలుగా చేశాడు. దేవుడు ఈ భూమిని దేవుడు పొరలుగా చేశాడు. మనం ఉంటున్న ఈ భూమిని పొరలు అంటే మీకు అర్థం కావటానికి ఒక మాట చెప్తాను. పొరలు అంటే ఉల్లిపాయ తెలుసుగా మనందరికీ. అలా ఉల్లిపాయ ఎలాగైతే పొరలుగా ఉంటుందో మనం ఉంటున్నటువంటి ఈ భూమి కూడా దేవుడు అలా పొరలుగానే చేశాడు. ఇప్పుడు ఉల్లిపాయ మీద మొదటి పొర అయినటువంటి పొట్టు ఉంటుంది కదా, అది కూడా పొరే, కాకపోతే అని పొట్టు అంటాం మనం. ఇప్పుడు ఈ భూమిని దేవుడు పొరలుగా చేస్తే ఎటువంటి పొర మీద మనం అందరం ఉన్నామంటే ఉల్లిపాయ మీద ఉన్నటువంటి పొట్టు లాంటి పొర మీద మనమందరం ఉన్నామని గమనించమంటున్నాను దయచేసి. ఉల్లిపాయ మీద ఒక పొర అయినటువంటి పొట్టు ఎలాగైతే ఉందో మనం నివసిస్తున్నటువంటి ఈ భూమి మీద ఆ పొట్టు లాంటి పొర మీద ఈ కోటాను కోట్ల మంది నివసిస్తున్నారు. సహోదరి మనల్ని ఒక మాట అడుగుతున్నాను, మీరు ఉల్లిపాయ కోసేటప్పుడు పొర తీస్తారా? పైది పొట్టు. ఆ పొట్టు తీయటానికి పారలు, పలుగులు, గుణపాలు ఇవన్నీ తీసుకుని బయలుదేరతారా? ఏమ్మా, ఎలా తీసేస్తారు పొట్టుని? అంటే వెళ్ళిపోతుంది, అంతే కదా? అలా అంటే వెళ్ళిపోతుంది పొర, ఆ పొట్టు లాంటిది. ఇప్పుడు అలాంటి పొట్టు లాంటి పొర మీద నివసిస్తున్న ఈ భూమి మీద మనం దేవుడు అన్నాడు అనుకోండి, అది దేవుడు అంటే. గనుక దేవుని గురించి ఎవరైనా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. దేవుని మీద జోకులు వేయకూడదు. దేవుని మీద జోకులు వేయటం, దేవుని మీద జోకులుగా పాటలు కట్టేయటం, దేవుని గురించి నవ్వుకుంటూ మాట్లాడుకోవటం, ఇవి మనుషులకు అంత మంచిది కాదు అంటున్నాను ఒక సేవకునిగా. కనుక దేవుడు అన్నటువంటి పదం ఎప్పుడు మనం వింటున్నా భక్తి భావాలతో, గౌరవ మర్యాదలతో మనం మసులుకోవటం అనేది మనకి ఎంతైనా క్షేమం. రైట్. ఇప్పుడు ఆ సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఆయన ఏమై ఉన్నారంటే ఆయన సమస్తమును ఎరిగినటువంటి దేవుడు. ఆయన దేవుడు ఎవరు అంటే ఆయన సమస్తమును ఎరిగినటువంటి దేవుడు. ఏం తెలుసు దేవునికి మన గురించి అంటే సమస్తము తెలుసు. అందులో కొన్ని విషయాలు మాత్రం ఈ మధ్యాహ్నం నేను మీ ముందు ఉంచుతాను. దేవునికి మన గురించి ఏమి తెలుసు అంటే ఆయనకు మొదటిగా మన గురించి మన చర్యలన్నీ తెలుసు. ఇది మొదటి విషయం. దేవునికి మన గురించి ఏం తెలుసు అంటే మన చర్యలన్నీ, అంటే మన పనులన్నీ తెలుసు. ఒక మాట చూద్దాం బైబిల్ తీసి. కీర్తనలు 139వ కీర్తన. కీర్తనల గ్రంథము 139వ కీర్తన. ఒకసారి దయచేసి మొదటి వచనము నుండి 4వ వచనం వరకు చూద్దాం ప్రియులారా. కీర్తనలు 139వ కీర్తన మొదటి వచనము నుండి 4వ వచనం వరకు. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. భక్తుడు అంటున్నాడు, దేవా నేను కూర్చుండుట తెలుసు, నేను లేచుట తెలుసు. అంటే దేవునికి మన గురించి ఏం తెలుసు అంటే మనం కూర్చోవటం తెలుసు, మనం లెగవటం తెలుసు. అంతేకాదు ఎక్కడ కూర్చుంటున్నామో, కూర్చోవటం కూడా ఎందుకు కూర్చుంటున్నామో కూడా తెలుసు దేవుడికి. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియనంటే ఎందుకు కూర్చుంటున్నావో తెలుసు, ఎక్కడ కూర్చుంటున్నావో కూడా దేవునికి తెలుసు. ఇంకా కొంచెం కిందకి అలాగ వస్తే 2వ వచనములో, నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనస్సును గ్రహించి ఉన్నావు. ఎలా ఉంది చూడండి ఆ మాట. నాకు తలంపు పుట్టక మునిపే అంటే మనకు ఒక ఆలోచన అనేది రాక మునిపే
రాబోతున్నటువంటి ఆలోచన ఏంటో ఎరిగినవాడు దేవుడు. దేవుని ఎదుట మనకు సంబంధించిన రహస్యం అంటూ ఏముండదు ప్రియులరా. ఎందుకంటే ఆయన మన చర్యలన్నీ ఎరిగినటువంటి వాడు. ఆయన ఇంకేమంటున్నాడు కిందకు వస్తే, నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటిని నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. ఒక మాట మనం మాట్లాడక మునిపేనంట, మనం మాట్లాడబోతున్నటువంటి మాట ఏంటో కూడా ఆయనకు తెలుసు అంటున్నాడు భక్తుడు. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవునికి మన గురించి ఏమి తెలుసు అని మనం మాట్లాడుకుంటుంటే అందుట్లో మొదటిగా దేవునికి మన చర్యలన్నీ తెలుసు, మన పనులన్నీ తెలుసు ఆయనకి. ఎందుచేతనంటే ఆయన సమస్తము ఎరిగిన దేవుడు గనుక. ఇది మొదటి విషయం. మన చర్యలన్నీ ఆయనకు తెలుసు. ఇది మొదటి విషయం. ఇంకా దేవా మా గురించి నీకు ఏం తెలుసు అని అడిగితే, మనము తల్లి గర్భములో నుండి ఎటువంటి అవయవ నిర్మాణాన్ని కలిగి రాబోతున్నామో అన్న సంగతి దేవునికి ముందుగానే తెలుసు. ఏంటంటే రెండవది, తల్లి గర్భములో నుండి మనం ఎటువంటి అవయవ నిర్మాణం కలిగి రాబోతున్నాం అంటే, బలమైనటువంటి అవయవ నిర్మాణం కలిగి రాబోతున్నామా లేదా బలహీనమైనటువంటి అవయవ నిర్మాణాన్ని కలిగి రాబోతున్నామా అన్న సంగతి మనం ఈ లోకంలోనికి రాకముందే దేవునికి తెలుసు. అందుకే ఇదే కీర్తన, ఇదే 139వ కీర్తనలోనే ఒకసారి 16వ వచనం చూడండి. 16వ వచనం, నేను పిండమనై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను. గనుక ఈ భూమి మీదకి మనం ఎటువంటి అవయవ నిర్మాణం కలిగి రాబోతున్నామన్న సంగతి మనము రాకముందే దేవునికి తెలుసు ప్రియులారా. ఇది అర్థం చేసుకోవటానికి ఒకసారి నిర్గమాకాండం 4వ అధ్యాయం ఒకసారి 11వ వచనములో ఏమని ఉందో ఒకసారి చూద్దాం. నిర్గమాకాండము 4వ అధ్యాయము 11వ వచనములో వ్రాయబడినటువంటి మాట, యెహోవా, అమ్మా కొంచెం దగ్గరగా ఉన్నవాడు చదవండి ఎవరన్నా. 4వ అధ్యాయం 11. ఏమో బైబిల్ చదివే వాళ్ళు కరువైపోయారు. ఏమైపోయారు లేరా ఊర్లో బైబిల్ చదివే పిల్లలు? చాలామంది ఉండేవాళ్ళు, అసలు బైబిల్ దిగి ముందు చదివేవాళ్ళు, అధ్యాయం వచ్చిన చెప్పక ముందే చదివేవాళ్ళు. పంపించేశారు అందరినీ పెళ్ళిళ్ళు చేసి. మంచి పని చేశారు. చూడమ్మకి నిర్గమాకాండం 4వ అధ్యాయము 11వ వచనం, యెహోవా మానవునికి నోరిచ్చిన వాడెవరు? మూగవానికే గాని, చెవిటివానికే చెవిటివానికే గాని, దృష్టి గలవానినే గాని, దృష్టి గలవానినే గాని, గ్రుడ్డివానినే గాని పుట్టించిన వాడెవడు? యెహోవానైనా నేనే అంటున్నాడు. చూడండి ఆయన, యెహోవానైనా నేనే అంటే తల్లి గర్భములో నుండి ఎటువంటి అవయవ నిర్మాణం కలిగి రాబోతున్నామన్న సంగతి దేవునికి ముందుగానే తెలుసు. అందుకే ఆయన సమస్తము ఎరిగినటువంటి దేవుడు. 2 విషయాలు చెప్పాను మీకు. దేవునికి ఏం తెలుసు మన గురించి అంటే సమస్తము తెలుసు. అందులో మొదటిది మన చర్యలని తెలుసు. రెండవది దేవునికి మన గురించి ఏం తెలుసు అంటే తల్లి గర్భము నుండి ఎటువంటి అవయవ నిర్మాణం కలిగి మనం రాబోతున్నామన్న సంగతి కూడా దేవునికి ముందుగానే తెలుసు. ఇది రెండవ విషయం. ఇక మూడో విషయం, దేవునికి మన గురించి ఏం తెలుసు అంటే అసలు మనం దేవుని పనికొస్తామా లేదా అన్న సంగతి మనం ఈ లోకానికి రాకముందే దేవునికి తెలుసు. ఒకసారి ఇర్మియా గ్రంథాన్ని చూద్దాం. ఇర్మియా గ్రంథము మొదటి అధ్యాయం. ఇర్మియా గ్రంథము మొదటి అధ్యాయము 4వ వచనము నుండి 7వ వచనం వరకు రాసుకోండి. ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయము 4వ వచనము నుండి 7వ వచనం వరకు. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నన్నెరిగితివి. నీవు గర్భమును గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగితిని. నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని. జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. అందుకు అయ్యో. చాలు. దేవుడు అంటున్నాడు ఇర్మియా గారి గురించి, ఇర్మియా, తల్లి గర్భములో నిన్ను
నిర్మింపక మునిపే నిన్ను నా పని కోసం నేను ఏర్పాటు చేసుకున్నాను అంటున్నాడు ఇర్మియా గారి గురించి. అంటే ఇర్మియా గారు దేవుని పనికొస్తాడో లేదో అన్న సంగతి ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. అందుకనే దేవుడు ఇర్మియా గారితో అంటున్నటువంటి మాట, తల్లి గర్భమందు నిన్ను రూపింపబడక మునిపే నిన్ను నేను నా పని కోసం ఒక ప్రవక్తగా నేను నియమించాను అంటున్నారు. దేవుడేమో ఇర్మియా గారి గురించి ఇలాగంటుంటే, ఇప్పుడు ఇర్మియా గారు ఏమంటున్నారో తర్వాత వచ్చినాం. ఇర్మియా గారు ఏమంటున్నారు? అందుకు అయ్యో ప్రభువు యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే అంటున్నాడు. నీ తల్లి గర్భములో నువ్వు రూపింపబడక మునిపే నా పని కోసం నిన్ను ఏర్పాటు చేసుకున్నానని దేవుడు అంటుంటే, ఇర్మియా గారు ఏమంటున్నాడంటే నేను బాలుడను అంటున్నాడు. నేను బాలుడనయ్యా అంటున్నాడు. ఇప్పుడు వెంటనే దేవుడు మరలా ఇర్మియా గారికి ఏమని సమాధానం ఇస్తున్నారో, నేను బాలుడనవద్దు. 7వ వచనం, యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చెను, నేను బాలుడనవద్దు. ఇర్మియా, నీ గురించి నీకు తెలీదు, నీ గురించి నాకు తెలుసు అంటున్నాడు దేవుడు. బాలుడను అనొద్దు ఇర్మియా, ఎందుకంటే తల్లి గర్భమందు రూపింపబడక మునిపే నిన్ను నా పని కోసం నేను ఏర్పాటు చేసుకున్నాను గనుక నీ గురించి నీకు తెలియదు కానీ నీ గురించి నాకు బాగా తెలుసు అంటున్నాడు. గనుక ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవునికి మన గురించి ఏం తెలుసు అంటే మనము ఆయన పనికి వస్తామో లేదో అన్న సంగతి దేవునికి తెలుసు. ఇప్పుడు క్రొత్త నిబంధనలో కూడా ఒక ఆయన ఉన్నారు, దయచేసి ఆయన గురించి కూడా ఒకసారి చూద్దాం. గలతీలకు వ్రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 15వ. ఆయనను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు, నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలెనని ఆయనను నా యందు బయలుపరప అనుగ్రహించినప్పుడు మనుష్య మాతృలతో నేను సంప్రదింపలేదు. చాలు. ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ ఒక భక్తుడు కనపడుతున్నాడు. ఏమిటి ఈయన పేరు? పౌలు గారు. ఈయన ఏమంటున్నాడంటే 15వ వచనములో, అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచిన. నేను అడుగుతున్నాను ఒక ప్రశ్న మిమ్మల్ని. పౌలు గారిని తల్లి గర్భమందు పడినది మొదలుకొని దేవుడు ప్రత్యేకపరిచాడట. ఎందుకు ప్రత్యేకపరిచాడు? ఇది ఇలాగే ఉంచండి. ఇప్పుడు ఇంకొక మాట చూసొద్దాం. ఇప్పుడు చూడండి, తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనాన్ని చూద్దాం. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. పూర్వము దూషకుడను హింసకుడును హానికరుడను అంటున్నాడు సౌలుగా ఉన్నప్పుడు ఆయన స్థితి గురించి మాట్లాడుతూ. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, తల్లి గర్భమునందు ప్రత్యేకపరిచింది పౌలు గారిని ఎందుకోసం? దూషకుడిగా, హింసకుడిగా, హానికరుడుగా ఉండటానికా? తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నిన్ను ప్రత్యేకపరిచానని అంటున్నాడు. మనం ఇందా చదివి వచ్చాం గలతీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, తల్లి గర్భమునందు పడినది మొదలుకొని ఎందుకు ప్రత్యేకపరిచాడు పౌలు గారిని? దూషకుడిగా, హింసకుడిగా, హానికరుడుగా ఉండటానికా? కాదు. ఎందుకున్నాడు అంటే, ఆ దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని అన్యజనులలో ప్రకటించు నిమిత్తము, అన్యజనులలో ప్రభు అయినటువంటి క్రీస్తు వారిని ప్రకటించు నిమిత్తమై తల్లి గర్భమునందును పడినది మొదలుకొని ప్రత్యేకపరిచాడు పౌలు గారిని. అంటే పౌలు గారు దూషకుడిగా, హింసకుడిగా, హానికరుడుగా ఉండటానికి పనికిరాడు. కానీ ఎలా పనికొస్తాడంటే యేసుక్రీస్తు వారిని గురించినటువంటి సువార్త అన్యజనులలో ప్రకటించు నిమిత్తమై ఆయన పనికి వస్తాడు అన్నటువంటి సంగతి తల్లి గర్భమందు పౌలు గారు పడినప్పుడే ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. అంటే మనం ఆయన పనికి వస్తామో పనికిరామో అన్న సంగతి దేవునికి తెలుసు. ఇది 3వ విషయం. ఎన్ని చెప్పాను? 3. మొదటిది ఏంటో చెప్పండి. మన చర్యలన్నీ తెలుసు ఆయనకి, మొదటిది. రెండవది, తల్లి గర్భము నుండి ఎటువంటి అవయవ నిర్మాణం కలిగి రాబోతున్నామన్న సంగతి కూడా తెలుసు. 3వది, మనం ఆయన పనికొస్తామో లేదో అన్న సంగతి ఆయనకి తెలుసు. 3వది. ఇప్పుడు 4వ విషయం చెప్తాను. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఒక దగ్గరికి తీసుకుని వెళ్ళటానికి ఇవన్నీ నేను మాట్లాడుతున్నాను, అందుకే జాగ్రత్తగా వినండి. 4వ విషయం, ఇక దేవునికి మన గురించి ఏం తెలుసు అని మాట్లాడితే, దేవునికి మన పేరు కూడా తెలుసు. దేవునికి ఏం తెలుసు? మన పేరు తెలుసు,
ఒక పేరుంటే ఒకటి తెలుసు, ఒకటి కంటే ఎక్కువ ఉన్నా కూడా తెలుసు దేవుడికి. ఉదాహరణకి నేను యేసు ప్రభులోనికి రాకముందు నా తల్లిదండ్రులు నాకు పెట్టిన పేరు ఏంటంటే ఇబ్రాహీం అని పెట్టారు. మా అమ్మ నాన్న నాకు పెట్టిన పేరు ఇబ్రాహీం. నన్ను స్నేహితులంతా కూడా భాష అని పిలిచేవాళ్ళు. అంటే అప్పుడు భాష సినిమా రిలీజ్ అయిందిలేండి, ఆ మూమెంట్లో భాష అని పిలిచేవాడు. మన తిరుగుళ్ళు కూడా అలాగే ఉండేవి. కాబట్టి ఇక ప్రభులోనికి వచ్చిన తర్వాత నేను ఈ రెండింటిని పూడ్చిపెట్టి ప్రభు కిరణ్గా నా పేరు మార్చుకున్నాను. ఇప్పుడు చెప్పండి, నాకు ఎన్ని పేర్లు? 3 పేర్లు. ఒకటి అమ్మా నాన్న పెట్టిన పేరు ఇబ్రాహీం, స్నేహితులు పెట్టినటువంటి పేరు భాష, ప్రభులోకి వచ్చిన తర్వాత ప్రభు కిరణ్. ఇప్పుడు ఈ 3 పేర్లు దేవునికి తెలుసా అంటే 3 కాదు 30 ఉన్నా తెలుసు ఆయనకి. ఎలా చెప్తారండి మీరు అంటారా? అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు ఒకసారి 10వ అధ్యాయము 31, 32 వచనాలు. అపోస్తలుల కార్యములు అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 31, 32 చదవమ్మా. కొర్నేలి, నీ ప్రార్థన వినబడెను, నీ ధర్మ కార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకం ఉంచబడి ఉన్నవి గనుక నీవు యొప్పేకు వర్తమానము పంపి పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించుము. చాలు. ఏ పేరంట? పేతురు అను మారు పేరు కలిగిన సీమోనును పిలిపించి. ఇక్కడ ఎన్ని పేర్లు కనపడుతున్నాయి? 2 పేర్లు కనపడుతున్నాయి. ఎవరైనా ఇంతకీ? పేతురు గారు. అంటే ఇప్పుడు పేతురు గారికి ఉన్నటువంటి 2 పేర్లు దేవునికి తెలుసా? ఏమ్మా తెలుసా? తెలుసు. అందుకే చెప్తున్నాను, దేవునికి మన గురించి ఏం తెలుసు అంటే మన పేరు కూడా తెలుసు ఆయనకి, మన పేరు కూడా. అందుకే ఆయన సమస్తము ఎరిగిన దేవుడు అని ఆయనకి పేరు. ఇప్పుడు 5వ విషయం చెప్తాను, కొంచెం జాగ్రత్తగా వినండి. ఇంకేం తెలుసు ఆయనకి మన గురించి? 5వది ఏం తెలుసు ఇంకా దేవునికి మన గురించి అంటే 5వ విషయం ఏంటంటే మనం ఉంటున్నటువంటి వీధి పేరు కూడా తెలుసు. వీధి పేరు, బజార్ పేరు కూడా తెలుసు. అవునా అండి? అవును. అదే అపోస్తలుల కార్యంలో మీరు ఏం చేయవలసి, ఒక పేజీ తిప్పండి చాలు అంతే. 9వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 10, 11 చూడండి ఒకసారి. దమస్కులో అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 10, 11 చదువుతున్నారు. చదవమ్మా. దమస్కులో అననీయాను ఒక శిష్యుడుండెను. ప్రభు దర్శనమందు అననీయ అని అతనిని పిలవగా అతడు, ప్రభువా ఇదిగో నేనున్నానెను. అందుకు ప్రభువు, నీవు లేచి తిన్నదనబడిన వీధికి వెళ్ళి. ఏ వీధి? ఏంటమ్మా వీధి పేరేంటి? తిన్నదనబడిన వీధికి నువ్వు వెళితే అక్కడ యూదా అన్నటువంటి ఒక వ్యక్తి ఇల్లు ఉంటుంది. అక్కడ సౌలు లేదా పౌలు ప్రార్థన చేస్తున్నాడు, నువ్వు వెళ్ళి పరామర్శించరా అని చెప్పి అననీయ గారికి చెప్తున్నాడు ప్రభువారు. అంటే వీధి పేరు గురించి మాట్లాడుతున్నాడు. అంటే దేవునికి మన గురించి ఏం తెలుసు అంటే మనం ఉంటున్నటువంటి వీధి పేరు కూడా తెలుసు. 5 చెప్పాను. మొదటిది అమ్మా మన చర్యలన్నీ తెలుసు. 2వది తల్లి గర్భము నుండి ఎటువంటి అవయవ నిర్మాణం కలిగి రాబోతున్నామో తెలుసు. 3వది మనం దేవుని పనికి వస్తామో పనికి రామో తెలుసు. 4వది మన పేరు ఆయనకు తెలుసు. 5వది అమ్మ మనం ఉంటున్న వీధి పేరు కూడా. అందుకే ఆయన ఎవరు అంటే సమస్తము ఎరిగిన దేవుడు. ఆయన ఎదుట మనకు సంబంధించినటువంటి రహస్యం అన్నది ఏమీ లేదు అంటున్నాను. జాగ్రత్తగా గమనించమంటున్నాను. మనుషుల ఎదుట రహస్యమైనటువంటి విషయాలు ఉంటాయేమో కానీ ఒక కుటుంబంలో భర్తకు తెలియనటువంటి విషయాలు భార్య దగ్గర ఉండొచ్చు, భార్యకు తెలియనటువంటి విషయాలు భర్త దగ్గర ఉండొచ్చు, తల్లిదండ్రులకు తెలియనటువంటి విషయాలు పిల్లల దగ్గర ఉండొచ్చు, పిల్లలకు తెలియనటువంటి విషయాలు తల్లిదండ్రుల దగ్గర ఉండొచ్చేమో కానీ దేవునికి మాత్రం భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనుషుల యొక్క సంగతంతా తెలుసు గనుకనే ఆయన సమస్తమును ఎరిగినటువంటి దేవుడు ఆయన. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతున్నాను మిమ్మల్ని, జాగ్రత్తగా ఆలోచించి సమాధానం చెప్పండి. ఇక్కడికి తీసుకురావడానికే నా ప్రయత్నం అంతా. ఇప్పుడు దేవుడు సమస్తము ఎరిగిన దేవుడే. అందులో ఎవరికైనా ఏమైనా సందేహం ఉందా? దేవుడు సమస్తం ఎరిగిన వాడండి మేము నమ్ముతున్నామన్న వాళ్ళు మీ కుడి చేతిని చూపించండి. సమస్తమును ఎరిగిన వాడు మేము నమ్ముతున్నామన్నాడు. వెరీ గుడ్. ఇప్పుడు మీ అందరికి ఒక ప్రశ్న, దేవునికి సమస్తము తెలిస్తే ఏదేను తోటలో ఆదాము నీవెక్కడా అని ఎందుకు అడిగినట్లు?
అర్థమైందో లేదో ఖచ్చితంగా ముఖ్యాంశాలు మరొకసారి. దేవునికి సమస్తము తెలుసు అంటే తెలుసని అందరం చేతులు పైకెత్తాం నాతో సహా. ఇప్పుడు దేవునికి సమస్తము తెలిస్తే ఏదేను తోటలో ఆదాము ఎక్కడున్నాడో తెలీదా దేవునికి? మరి దేవునికి ఏదేను తోటలో ఆదాము ఎక్కడున్నాడో తెలిస్తే ఆదాము నీవెక్కడా అని ఎందుకు అడిగినట్లు క్యా మతలబ్ హై అంటున్నాను నేను. చూడండి ఒకసారి ఆదికాండం 3వ అధ్యాయము 9వ వచనం అనుకుంటా. చూడండి ఒకసారి ఆదికాండము 3వ అధ్యాయం 9. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావని. అదేంటి నువ్వు ఎక్కడా అని అడుగుతున్నాడు ఆయన. నువ్వెక్కడ ఆదాము, నువ్వెక్కడా? అదేంటయ్యా మా గురించి సమస్తము ఎరిగిన వాడవే నువ్వు, మా చర్యలన్నీ నీకు తెలుసు, మా తల్లి గర్భము నుండి ఎటువంటి అవయవ నిర్మాణం కలిగి రాబోతున్నామో నీకు తెలుసు, నీ పనికొస్తామో పనికిరామో అన్న సంగతి నీకు తెలుసు, మా పేరు తెలుసు, మేము ఉంటున్న వీధి పేరు నీకు తెలిసే. నీ దగ్గర మనుషులమైనటువంటి మా గురించినటువంటి విషయాలు ఏవి రహస్యము కానప్పుడు అయ్యా ఏదేను తోటలో ఆదాము ఎక్కడున్నాడో మీకు తెలీదా? చెప్పండి ఎందుకు అడిగాడు దేవుడు? దేవుడు ఆదాము ఎక్కడున్నాడో తెలియక అడగలేదు ఈ మాట, ఈ ప్రశ్న. దేవుడు ఏమడుగుతున్నాడో తెలుసు ఆదాముని? ఆదాము ఉంటున్న చోటును అడగట్లేదు, ఆదామున్న స్థితి గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. ఆదాము నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నీకు తెలుసా? అది ప్రశ్న. నిజంగా దేవుడు అడిగినటువంటి ప్రశ్న ఆదాము గారికి అర్థమైతే సమాధానం ఏం రావాలో తెలుసా? నేను ఎక్కడా అంటే నువ్వు చెయ్యొద్దన్న పని చేసి నేను పాపములో పడిపోయాను, పాపములో ఉన్నాను, అది సమాధానం. ఆదాము నువ్వెక్కడా అన్న దేవుని ప్రశ్నలో ఉన్నటువంటి ఆంతర్యం ఆదాము గారికి అర్థమైతే ఆదాము గారు చెప్పవలసింది అడ్రస్ కాదు, ఆదాము స్థితి గురించి మాట్లాడేవాడు ఆదాము. నువ్వు చెయ్యవద్దన్నటువంటి పనిని నేను చేశాను, నీ ఆజ్ఞను మీరాను దేవా, నీ ఆజ్ఞను మీరి నేను పాపములో ఉన్నాను, నా స్థితి పాపములో అన్నది సమాధానం రావాలి ఆదాము గారి నోటి నుంచి. ఆదాము గారికి దేవుడు అడిగినటువంటి ప్రశ్నలో ఉన్నటువంటి ఆంతర్యం అర్థం కాలేదు కనుకనే అడ్రస్ చెబుతున్నాడు. చూడండి 10వ వచనంలో, 3వ అధ్యాయం 10వ వచనం. అందుకు అతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినై ఉంటిని గనుక భయపడి దాగుకొంటిని. నేను దాక్కున్నానయ్యా ఈ చెట్ల చాటున నేను దాక్కున్నానని ఆదాము గారు దాక్కున్నటువంటి చోటు గురించి మాట్లాడుతున్నాడు. అంటే అడ్రస్ గురించి చెప్తున్నాడు. అంటే ఆదాము గారు ఏ స్థితిలో ఉన్నాడన్నటువంటి విషయాన్ని ఆదాము గారే ఎరుగలేదన్న విషయాన్ని గుర్తించండి ప్రియులరా. ఆదాము ఏ స్థితిలో ఉన్నాడో ఆదాము గారికి అర్థం కాలేదు. అర్థమైతే అడ్రస్ చెప్పేవాడు కాదు, తన స్థితి గురించి మాట్లాడేవాడు. నేను పాపములో ఉన్నాను అనేవాడు. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒకరోజు ఏదేను తోటలో ఆదామును అడిగినటువంటి అదే ప్రశ్న, నీ స్థితి ఏమిటి, నువ్వు ఏ స్థితిలో ఉన్నావని ఆదామును అడిగినటువంటి ఆ దేవుడు. ఏంటి మన అంశం పేరు ఏంటి చెప్పండి ఇంతకీ? సమస్తము ఎరిగిన దేవుడు నీవెక్కడా అని అడుగుచున్నాడు. ఏమిటి నీవెక్కడా అన్నటువంటి దేవుని ప్రశ్నలో ఉన్నటువంటి ఆంతర్యం అంటారా? మన స్థితి గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఆ రోజు ఆదాము స్థితిని గురించి అడిగినటువంటి దేవుడు ఈ మధ్యాహ్న వేళ సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి మనందరితో అదే ప్రశ్న అడుగుతున్నాడు. నా పిల్లలారా, మీ స్థితి ఏంటి? మీరెక్కడున్నారు అని అడుగుతున్నాడు దేవుడు. ఈ మధ్యాహ్నం మనల్ని కూడా అడుగుతున్నాడు. ఏదేను తోటలో ఆదామును అడిగినటువంటి ఆ దేవుడే ఈ మధ్యాహ్నం మనల్ని కూడా అడుగుతున్నాడు. నువ్వెక్కడా అంటున్నాడు. ఎక్కడ నువ్వు? దేవుడు అడిగినటువంటి ప్రశ్నకు ఆయన అడిగినటువంటి ప్రశ్నలో ఉన్న ఆంతర్యం మనకు అర్థమైతే ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడతాం? మన స్థితి గురించి మాట్లాడతాం. మనకు అర్థం కాలేదనుకోండి, మనం కూడా అడ్రస్సే చెప్తాం. ఏమని? దేవా నేను ఎక్కడంటే ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లాయే కదా, రైట్. ఏ మండలం? ఇంకోళ్ళు మండలం ఏంటండి? పంగులూరు మండలం, బోదవాడ గ్రామం. అడ్రస్ చెప్తాం మనం.
అంటే మనం ఏ స్థితిలో ఉన్నామనేటువంటి విషయం మనకు అర్థం కానంత గొప్ప మన సమాధానం ఇలాగే ఉంటుంది. క్రీస్తునందు నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, నువ్వు ఏ స్థితిలో ఉన్నావు దేవుని ఎదుట అన్న విషయం నువ్వు ఒకవేళ ఎరుగకుండా బ్రతుకుతూ ఉంటే, నీ స్థితిని నువ్వు ఎరుగకుండా బ్రతుకుతుంటే, నువ్వు బ్రతికే ఆ బ్రతుకు అసలు బ్రతుకే కాదు. దేవునిలో నీ స్థితి ఏంటో నువ్వు ఎరుగకుండా బ్రతుకుతున్నావు అనుకో, అసలు నీ బ్రతుకే కాదంటుంది రాత్రి దేవుని వాక్యం. ఏ స్థితిలో ఉన్నావు నువ్వు? దేవునిలో నీ స్థితి ఏంటి? బాప్తిసం తీసేసుకుని సంవత్సరాలు అయిపోయి ఉండొచ్చు గాక, నువ్వు విన్నటువంటి వాక్యాలు, నీకు తెలిసినటువంటి వాక్యాలు ఇతరులకు తెలిసి ఉండకపోవచ్చు గాక, దేవునిలో నువ్వు పెద్ద సీనియర్ అవ్వచ్చు గాక, మంచిదే. కానీ దేవునిలో నీ స్థితి ఏంటి? ఆత్మీయంగా నీ స్థితి ఏంటి? ఏ స్థితిలో దేవునికి కనపడుతున్నావు నువ్వు? ప్రతిరోజు ప్రతి క్షణం మనల్ని గురించి మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటో తెలుసా? ఒక క్రైస్తవుడిగా, ఒక క్రైస్తవురాలిగా మనకు మనం వేసుకోవాల్సిన ప్రశ్న, నేను ఏ స్థితిలో ఉన్నాను? నా స్థితి ఏంటి? బాప్తీసం తీసుకుని నీ సంవత్సరాలు అయిపోయింది కదా, సంవత్సరాల నుంచి మందిరానికి వెళుతున్నాను కదా, ఎన్నో మాటలు దేవుని గురించి వింటున్నాను కదా, ఇన్ని మాటలు వింటూ ఇన్ని సంవత్సరాల నుంచి దేవుని సన్నిధికి వెళుతున్నటువంటి నా స్థితి ఏంటి దేవుని అన్నటువంటి ప్రశ్న ప్రతిరోజు మనం వేసుకోవాలి. షుగర్ పేషెంట్లు ఉంటే అపార్థం చేసుకోకండి. షుగర్ పేషెంట్లు ఎలాగైతే అది ఎంత మోతాజులో అన్నా అంటే అది షుగర్ ఎంత మోతాజులో ఉందన్నటువంటి విషయం తెలుసుకోవడానికి డైలీ టెస్ట్ చేసుకుంటారు, రోజు పరీక్ష చేసుకుంటారు, ఏ మోతాజులో ఉంది అని చేసుకోవాలి, లేకపోతే ప్రమాదం. ఎలాగైతే షుగర్ అన్నది ఏ స్టేజ్లో ఉందని ఎలాగైతే రోజు చెక్ చేసుకుంటున్నారో, భక్తిలో నా స్థితి ఏంటి, ప్రభులో నా స్థితి ఏంటి, పరిచర్యలో నా స్థితి ఏంటి, పరిశుద్ధతలో నా స్థితి ఏంటి, దేవుని కోసం నేను బ్రతికే బ్రతుకులో నా స్థితి ఏంటని ప్రతిరోజు మనం చెక్ చేసుకోవాలి. మన స్థితిని గురించి చాలామంది ఆత్మీయ స్థితిని గురించి మాట్లాడుకోకుండా చాలామంది ఆర్థిక పరమైనటువంటి స్థితుల గురించి మాట్లాడుతూ ఉంటారు. చాలామంది ఏమంటుంటారు తెలుసా? ఏమండి దేవుని దయ వల్ల పోయిన సంవత్సరం ఒక 2 ఎకరాలు కొన్నానండి, ఈ సంవత్సరం 6 ఎకరాలు కొనేస్తాను, 2, 6, 8. ఆహా, దేవుని దయ వల్ల చల్లగా ఉన్నానండి. ఈ స్థితిని గురించి మాట్లాడుకుంటుంటున్నారు. నువ్వు కొనేటటువంటి పొలాలు స్థలాలు గురించి కాదు నువ్వు చెక్ చేసుకోవాల్సింది, దేవునిలో నీ స్థితి ఏంటని చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ మధ్యాహ్నం దేవుడు అడుగుతున్నాడు, నువ్వెక్కడా అని అడుగుతున్నాడు ఆయన. ఏంటి నీ స్థితి? బైబిల్ గ్రంథంలో ఎఫెసీ సంఘం అని ఒక సంఘం ఉంది. ఆ సంఘాన్ని గురించి మాట్లాడుతూ ఆ సంఘము యొక్క స్థితిని గురించి ప్రభువారు తెలియజేస్తున్నాడు. చూద్దాం ఒకసారి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనములో వ్రాయబడినటువంటి మాట. ప్రకటన గ్రంథము నీవు ఏ స్థితిలో నుండి పడితివో 4వ వచనానికి వెళ్ళమ్మా ఒకసారి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి ఏ స్థితి నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చెయ్యము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపపు స్తంభమును దాని చోటు నుంచి తీసివే. నువ్వు రావాల్సిన అవసరం లేదు, నేనే వస్తాను అంటున్నాడు ఆయన. ఎఫెసీ సంఘం గురించి ప్రభువారు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, ఆ సంఘము ఏ స్థితిలో ఉందంటే మొదట వారికి ఉండినటువంటి ప్రేమను వారు వదిలిపెట్టేశారంట. అంటే దేవునిలో వారికి ఉన్నటువంటి మొదటి ప్రేమ, దేవునిలో వారికి ఉన్నటువంటి మొదటి భక్తి, దేవునిలో వారికి ఉన్నటువంటి మొదటి ఆసక్తి, దేవునిలో వారికి ఉన్నటువంటి దేవునికి సంబంధించినటువంటి కార్యక్రమాల పట్ల వారికి ఉన్నటువంటి ప్రేమ చల్లారిపోయింది అంటున్నాడు ప్రభువారు. ఎఫెసీ సంఘము యొక్క స్థితి ఏంటంటే మొదటి స్థితిని మానుకున్నటువంటి, మొదటి స్థితిని మర్చిపోయి బ్రతుకుతున్నటువంటి వారు, మొదటి స్థితిని కోల్పోయి బ్రతుకుతున్నటువంటి వారు.
నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఒకవేళ నీ స్థితి కూడా ఎఫెసీ సంఘపు స్థితిలాగా మొదట దేవుడు అంటే నీకున్నటువంటి భయాన్ని, మొదట నీకు దేవుడు అంటే ఉన్నటువంటి భక్తిని, మొదట్లో దేవుని పట్ల నీకున్నటువంటి ఆసక్తిని, ప్రార్థన అంటే, బైబుల్ అంటే, దేవుని మాటలంటే, దేవుని సన్నిధి అంటే ఊరుకున వచ్చేటటువంటి నీకు మొదట ఉన్నటువంటి ఆసక్తి ఇప్పటికీ అలాగే ఉందా లేకపోతే చల్లారిపోయిందా చెక్ చేసుకో. మొదట ఉన్నటువంటి స్థితిని ఒకవేళ విడిచిపెట్టేసావేమో. మొదటిలో ఉన్నంత ప్రార్థనా జీవితం ఈరోజు ఉందా? ప్రభులోకి వచ్చిన ప్రారంభ దినాలు, బాప్తీసం తీసుకున్నటువంటి కొత్తల్లో ఎలాగున్నాం మనం? దేవుని సన్నిధి అంటే ఎంత ఉత్సాహంతో వచ్చేటటువంటి పరిస్థితి. దేవునికి సంబంధించిన కార్యక్రమాలంటే అందరికంటే ముందు మనమే కదా ఉన్నాము. ఆ రోజు బైబిల్ చదువుకోవాలన్న ఇష్టం, దేవుని మాటలు వినాలన్న ఇష్టం, దేవుని పని చేయాలన్నటువంటి ఆసక్తి ఎప్పుడు? ప్రారంభం, బాప్తీసం తీసుకున్నటువంటి ప్రారంభ దినం అది. ఆ ప్రారంభ రోజులు చాలా ఆత్మీయంగా ఉన్నాం మనం అందరం కూడా. నా ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, ఆ ప్రారంభంలో ఉన్నటువంటి స్థితి ఈ రోజుకు నీకు అలాగే ఉందా? ఒకసారి చెక్ చేసుకో. బాప్తీసం తీసుకోగానే ఇంటికి వచ్చినటువంటి సార్ గారు, యజమానుడు ఏమంటాడు తెలుసా? మాయ్, ఇంకా ఈ రోజు నుంచి ఇంట్లో టీవీ పెట్టే పరిస్థితే, టీవీ ఇంట్లో మోగటానికి వీల్లేదు, ఖబర్దార్ అంటాడు. అమ్మో ఎంత మార్పు! మొదటి రోజు ఇది. 2 అయింది, 3 అయింది, 4 అయింది, ఒక వారం అయింది, నెల అయింది. ఇప్పుడు అంటాడు వార్తలు మాత్రమే చూడాలి, ఎవరైనా సరే టీవీ పెట్టినా వార్తలు మాత్రమే చూడండి, మిగతాయి చూడటానికి లేదంటాడు. ఇప్పుడు వార్తలు దాకా వెళ్తుంది వ్యవహారం. మళ్ళీ ఒక నెల 2 నెలలు కలిసేది. ఇప్పుడు వార్తలు అయిపోయి మంచి సినిమాలు, పాత సినిమాలు చూద్దాం, ఇక మిగతా ఏం చూడటానికి లేదు. 6 నెలలు అయింది, కామెడీ మాత్రమే చూద్దాం. సంవత్సరం అయింది, ఏమైంది? పోయింది. ఏం పోయింది? ఆసక్తి పోయింది, భక్తి పోయింది, భయం పోయింది, దేవుడంటే లెక్కలేని తనం వచ్చేసింది. పాటలు మోగుతూనే ఉంటాయి, ఇంట్లో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని పనికి మాలిన చెత్తంతా చూస్తూ ఉంటాడు కూర్చొని. వెళ్ళొచ్చులే ఏంటి, ఆయన వచ్చాడు కదా, పాడుకుంటున్నాడు, పాడుకొని పిలుస్తాడుగా మళ్ళీ, అమ్మా రండి, సమయం చాలా అయిపోయింది, మీ పనులు త్వరగా, పొరపాటును కూడా ముగించుకొని రండి అనకండి, ముగించుకోరు. నేను అందుకే దేవుని సేవకులకు మాట చెబుతుంటాను, మీ పనులు త్వరగా ముగించి కాదు, మీ పనులు పక్కన పెట్టి రావాలి. ఎందుకంటే మనం పోయేంత వరకు మనం పనులు ముగించుకునే పరిస్థితి ఉండదు. బాప్తీసం తీసుకున్నటువంటి ప్రారంభ దినాలలో మోకాళ్ళు వేస్తే 1-2 గంటలు ప్రార్థన నుంచి వచ్చే పరిస్థితి లేదు. ప్రారంభ దినం. ఇప్పుడు ప్రార్థన అంటే మోకాళ్ళే వంగట్లేదు చాలా మందికి, అవునా కదా? అంతా కొట్టా తెచ్చా ఏదో ఉంది బలి అంటారు, ఏంటంటే అది కట్టా కొట్టే తెచ్చా అయిపోయింది. 3 ముక్కలు ప్రార్థన. దేవా, ఉదయం నుంచి ఇప్పటి వరకు కాపాడావు నాయన, ఇదిగో పడక మీదకి వెళుతున్నాను కాబట్టి నీ దూతలకు పెద్ద పెద్ద ఖడ్గాలు ఇచ్చి నిలబెట్టు, నా మంచం చుట్టూ, నా కొంప చుట్టూ ఏం వేయాలంటే కంచె, మామూలు కంచె, మాకు బంగారపు కంచేసి దూతలకు ఖడ్గాలు ఇచ్చి నిలబెడితే నేను ఉదయాన్నే లేచి మళ్ళీ రోడ్లమ్మడి తిరుగుతాను. 3 ముక్కల ప్రార్థన. బాధగా ఉందా? మీకు తెలుసు కదా, ఇలాగే మాట్లాడతానని. నేను మిమ్మల్ని నవ్వించడానికి రాలేదు, నేను మంచి కసి మీదే వచ్చాను. చాలా రోజులు అయింది కదా వచ్చి. ఎలా ఉన్నారో చెక్ చేసుకోండి అంటున్నాడు దేవుడు నాతో సహా. నేనేం అతిథుడేం కాదు. బోధించే నీకు నీవు బోధించుకొనవా అన్నాడు. ఈ మాటలు నాకు కూడా, ఎందుకంటే నేను కూడా వింటున్నానుగా. ప్రారంభ దినాలు బైబిల్ తీస్తే 10-15 అధ్యాయాలు చదివేదాకా లేచేవాళ్ళం కాదు. ఇదేంటోనండి ఈ మధ్య బైబిల్ తీస్తే నిద్ర వస్తుందంట. ఆరిపోయింది, చల్లారిపోయింది భక్తి జీవితం. అందుకే దేవుని సన్నిధి అన్న నిర్లక్ష్యం, దేవుని మాటలన్న నిర్లక్ష్యం, దేవుని కోసం పరిశుద్ధంగా బ్రతకాలన్నటువంటి ఆలోచనను పక్కన పెట్టేసి పనికి మానిన పనులు చేసుకుంటూ బ్రతుకుతున్నారంటే పోయింది మొదటి ఉన్నటువంటి స్థితి.
అది ఎఫెసీ సంఘాన్ని గురించి దేవుడు మాట్లాడుతున్నమాట. మొదట మీకుండిన ప్రేమను మీరేం చేశారు? వదిలేశారు. ఈరోజు క్రైస్తవ సమాజంలో ఏం కరువు అయిపోయిందో తెలుసా ప్రియులరా? ప్రేమ కరువు అయిపోయింది. ప్రేమకు నిలువెత్తు నిదర్శనము క్రైస్తవ్యం అంటే అది మన ప్రభు అయిన క్రీస్తు వారు మనకు నేర్పించినటువంటి విధానం. ప్రేమ అనగానే గుర్తొచ్చేది ప్రపంచానికి ఎవరో తెలుసా? మొట్టమొదటిగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ ప్రభుని ధరించినటువంటి క్రైస్తవులమైనటువంటి మనలోనే ఏమి లేదో తెలుసా? ఈరోజు ప్రేమ లేదు. ఒక సంఘం అంటే ఇంకో సంఘానికి పడదు. ఒక సంఘం వాళ్ళకి మరొక సంఘం వాళ్ళు వందనాలు చెప్పరు. ఒక సంఘం వాళ్ళు మీటింగ్ పెడితే ఇంకో సంఘం వాళ్ళు బోరు. ఏమైపోయింది? ప్రేమ చల్లారిపోయింది. అక్రమము విస్తరిస్తుంది కనుక ప్రేమ ఏమైపోతుంది? చల్లారిపోతుంది. పోనీ ఒకే సంఘానికి వెళ్ళే వాళ్ళ మధ్య అన్న ప్రేమ ఉంటుందంటే పైకి మాత్రం చెప్తారు వందనాలు అక్క, వందనాలు చెల్లి అని. లోపల ఏముంటుందో తెలుసా? ఇంకా బాగోలేదేందు, నువ్వు బతికే ఉన్నావు, అది లోపల. ఆరిపోతుంది జీవితం, క్రైస్తవ భక్తి జీవితం. ఒకవేళ నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎఫెసీ సంఘములాగుందా నీ స్థితి? ఆ స్థితి నీకు ప్రమాదకరమైంది అంటుంది వాక్యం. నీకు మొదట ఉన్నటువంటి ఆసక్తిని, ప్రేమను, భక్తిని నువ్వు వదిలిపెడితే అది నీకు ప్రమాదకరమైనటువంటి స్థితి. అది మరొక సంఘం ఉంది, లవదోకియ సంఘం అని ఒక సంఘం ఉంది. ఇప్పుడు ఆ సంఘాన్ని గురించి మాట్లాడుతూ ఆ సంఘం స్థితి ఏంటో చెప్తున్నాడు దేవుడు ప్రభువారు. అదే ప్రకటన గ్రంథం చూడండి, 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనం అనుకుంటా, ఒకసారి చూడండి. నీ క్రియలను నేను ఎరుగుదును. మరొక సంఘాన్ని గురించి మాట్లాడుతూ ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనం చదువమ్మా. నీ క్రియలను నేను ఎరుగుదును. నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నిలివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటి నుంచి ఉమ్మివేయ ఉద్దేశము కలిగి ఉన్నాను. ఇంకా ఊసేలేదంటున్నాడు ఆయన. ఊసివేయాలని ఉద్దేశం కలిగి ఉన్నాను అంతే. ఈ సంఘం స్థితి ఏంటంటమ్మా? ఈ సంఘం ఏ స్థితిలో ఉంది? నులివెచ్చని స్థితి. ఎఫెసీ సంఘమేమో మొదట ఉన్నటువంటి ప్రేమను విడిచిపెట్టేసిన స్థితి. ఈ సంఘమేమో నులివెచ్చని స్థితి. నులివెచ్చని అంటే ఏంటమ్మా? నులివెచ్చని అర్థం ఏంటి? నులివెచ్చగా ఉండటం అంటే అర్థం ఏంటి? నులివెచ్చగా ఉండటం అర్థం ఏంటంటే ఆదివారం పూట చర్చిలో ఆరాధన, ఇక మిగతా రోజులన్నీ కూడా మనల్ని మనం లోకానికి సమర్పించుకొని బ్రతకటమే నులివెచ్చని స్థితి. ఆదివారమును మందిరంలో చేరి నువ్వు ఆరాధిస్తావు దేవుణ్ణి, ఇదే నోటితో స్తుతిస్తావు, ఇదే నోటితో పాటలు పాడుతావు, ఇదే నోటితో కీర్తిస్తావు, ఇదే నోటితో దేవునికి ఆదివారం పూట సమస్తమును అర్పించిన నీవు సోమవారం నుంచి మంగళ బుధ గురు శుక్రు శని మరలా ఆదివారం వచ్చేంత వరకు లోకముతో సహవాసం చేస్తావు. నులివెచ్చని స్థితి అది. ఎలాగున్నావు? సమస్తము ఎరిగిన దేవుడు అడుగుతున్న ప్రశ్న, నీవెక్కడా? ఎఫెసీ సంఘములాగా మొదట నీకున్నటువంటి భక్తిని, ప్రేమను విడిచిపెట్టేసిన స్థితిలో ఉన్నావా? లేకపోతే ఈ సంఘములాగా నులివెచ్చగా బ్రతుకుతున్నావా నా ప్రియ సోదరి సోదరుడా? మందిరంలో ఉన్నప్పుడు ఒకలాగా, మందిరంలో లేనప్పుడు మరొకలాగా, అయ్యగారు ఉన్నప్పుడు ఒకలాగా, అయ్యగారు లేనప్పుడు ఒకలాగా, సమాజం మధ్య ఉన్నప్పుడు ఒకలాగా, ఒంటరిగా ఉంటున్నప్పుడు మరొకలాగా. ఇదా నీ స్థితి? అది చాలా ప్రమాదకరమైనటువంటి స్థితి. అది లోకముతోనూ దేవునితోనూ సహవాసం చేయటం, ఈ రెండు తలంపులు కలిగినటువంటి జీవితం చాలా ప్రమాదకరమైనటువంటి వాక్యం. చాలా ప్రమాదకరమైనది. ఉంటే లోకములోనైనా ఉండు, ఉంటే ప్రభువులోనైనా ఉండు. ఎందుకంటే నువ్వు లోకములో, నువ్వు ప్రభువులో ఉంటుంటే నిన్ను బట్టి ఏం జరుగుతుందంటే అన్ని జనుల మధ్య ఆయన నామము దూషింపబడుతుంది. ఏమంటే వీళ్ళు ఆదివారం బైబుల్ తీసుకొని పరమ భక్తుల్లాగా చర్చికి వెళ్తారండి, ఇక సోమవారం నుంచి చూడండి వీళ్ళ ఆటలు, వీళ్ళ మాటలు, వీళ్ళ వ్యవహారాలు అని నీ గురించి మాట్లాడుతున్నారంటే నీకు కాదు అవమానం, నీకోసం ప్రాణం పెట్టాడే ఆయనకి అవమానం. నీకోసం నా కోసం సిలువలో రక్తపు ముద్దగా మార్చబడ్డాడే ఆయన్ని మరలా మనం బాహాటంగా తీసుకొచ్చి సిలువ వేస్తున్నాం. ఏంటి మన స్థితి?
ఈ నోటితో స్తుతిస్తున్న నీవు, ఈ నోటితోనే నీ సహోదరి సహోదరుల మీద నువ్వు కొండెములు మాట్లాడుతున్నావు అంటే కాదా నులివెచ్చని స్థితి అది? ఈ నోటితోనే దేవుణ్ణి స్తుతించి ఇదే నోటితో మరలా పాడకూడనటువంటి పాటలు పాడుతున్నావు అంటే అది కాదా నీ స్థితి? నులివెచ్చని స్థితి. నులివెచ్చని స్థితి చాలా ప్రమాదకరమైన స్థితి నా ప్రియ సహోదరి సహోదరులరా. నువ్వు వేరు చేయబడ్డా, క్రైస్తవుడు వేరు చేయబడ్డాడు. నువ్వు బాప్తీసం తీసుకున్నావు అంటే అర్థం ఏంటో తెలుసా? లోకము నుంచి ఆయన నిన్ను నన్ను వేరు చేశాడు. ఎందుకు వేరు చేశాడు అంటే మనము ప్రత్యేకంగా ఉండాలని. ఒక మంచి విషయం చెప్తాను మీకు అర్థం చేసుకోవడానికి. దేవుడు ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశంలో నుండి బయటికి తీసుకొస్తున్న క్రమంలో ఆయన ఏమనుకున్నారంటే మిగతా వారందరికీ ఇశ్రాయేలీయులు ప్రత్యేకమైన వారు అన్న సమాచారాన్ని పంపించాలనుకున్నారు ఆయన. ఇశ్రాయేలీయులు అనబడుతున్నటువంటి ఈ జనాంగం ప్రత్యేకమైనది, వీరు నమ్మినటువంటి ఆ యెహోవా దేవుడు ప్రత్యేకమైన వాడన్న సంగతిని, సమాచారాన్ని ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశంలో నుంచి బయటికి తీసుకొస్తున్న క్రమంలో ఆయన తెలియచేయాలనుకున్నారు. దానికోసం ఆయన ఏం చేశారో తెలుసా? సాధారణంగా ప్రయాణాలు, సముద్రములో ప్రయాణాలు ఎలాగ జరుగుతాయి అంటే ఓడల్లోనూ అలాగే పడవల్లోనూ ప్రయాణాలు, సముద్రములో అలా చేస్తారు ప్రయాణాలు. కానీ ఇశ్రాయేలీయుల చేత ఎలా ప్రయాణం చేయించాడో తెలుసా దేవుడు? సముద్రాన్ని పాయలుగా చీల్చి ఆరిన నేల నుండి వారిని ప్రయాణం చేయించాడంటే ఇప్పుడు మిగతా వారందరికీ ఏమర్థమైపోవాలో తెలుసా? ఇశ్రాయేలీయులు ప్రత్యేకమైన వారు. సముద్రములో సర్వసాధారణంగా ప్రయాణం చేసే విధానం ఒకటి ఉంది, కానీ ఇశ్రాయేలీయులు అలా ప్రయాణం చేయట్లేదు. సముద్రం చీలిపోయింది, ఆరిన నేలన వారు నడుచుకుంటూ వెళుతున్నారంటే ఇశ్రాయేలీయులు ఏమని అర్థమైపోవాలి? ప్రత్యేకమైన వారన్న సంగతి ఇశ్రాయేలీయులకు అర్థం కావాలి, వారిని చూస్తున్నటువంటి మిగతా వారికి అర్థం కావాలి. ఇంకా ఏం చేశారో తెలుసా దేవుడు? సర్వసాధారణంగా ఆహారం అనేది మనిషి ఎక్కడి నుంచి వచ్చిన ఆహారం తింటాడంటే భూమి నుండి వచ్చిన ఆహారాన్ని, భూమి నుండి వచ్చినటువంటి ఆహారాన్ని తింటాడు. కానీ ఇశ్రాయేలీయులు ఆకాశం నుండి కురిసిన ఆహారాన్ని తిన్నారు, అదే మన్నా. ఇప్పుడు ఆకాశం నుండి కురిసిన మన్నాను తింటున్నారంటే మిగతా వారందరికీ ఏమర్థమైపోవాలి? ఇశ్రాయేలీయులు ప్రత్యేకమైన వారు. ఇంకా ఏం చేశారో తెలుసా ఆయన? సర్వసాధారణంగా నీళ్లు అనేవి చెరువుల్లో నుంచో వాగుల నుంచి వచ్చే నీరు తాగుతారు. కానీ ఇశ్రాయేలీయులు ఎక్కడి నుంచి వచ్చి నీళ్లు తాగారు? బండ నుండి వచ్చిన నీరు తాగారు. అంటే ఏమర్థమైపోవాలి? ఇశ్రాయేలీయులకు కానీ మిగతా వారికి కానీ మేము ప్రత్యేకమైన వారం అన్న విషయం అర్థమైపోవాలి. కానీ ప్రియులారా, ఇశ్రాయేలీయులకు ఆ విషయం అర్థం కాల. వారు ప్రత్యేకమైనటువంటి జనాంగం అన్న సంగతిని మర్చిపోయి మిగతా అన్యులతో కలిసిపోయి దేవునికి నచ్చనటువంటి విగ్రహారాధన జరిగించి దేవుడు తీసుకుని వెళ్తానన్నటువంటి కనానుకు వెళ్లకుండా మధ్యలోనే శవాలుగా రాలిపోయారు ఐగుప్తు నుంచి బయలుదేరినటువంటి వారు. ఇప్పుడు క్రొత్త నిబంధనకు వచ్చేసరికి దేవుని ప్రజలు ఎవరు? క్రొత్త నిబంధన చట్ట ప్రకారంగా ఎవరు? క్రైస్తవులు. క్రొత్త నిబంధన చట్ట ప్రకారంగా క్రైస్తవులు ఎవరంటే దేవుని ప్రజలు. ఎవరు దేవుని ప్రజలు? వీరు ప్రత్యేకింపబడిన వారు. ప్రత్యేకింపబడినటువంటి క్రైస్తవులు ప్రత్యేకంగా ఉండాలి. ఎందుకంటే ఆయన లోకము నుంచి నేను మిమ్మల్ని ప్రత్యేకపరిచాను అన్నాడు ప్రభువారు. యోహాను గారు రాసిన సువార్త 15వ అధ్యాయం, యోహాను గారు రాసినటువంటి సువార్త 15వ అధ్యాయం ఒకసారి 19వ వచనాన్ని చూడండి. యోహాను గారు రాసినటువంటి సువార్త 15వ అధ్యాయము ఒకసారి 19వ వచనాన్ని చూడండి. ప్రియులారా, మీరు లోక సంబంధులైన ఎడల, మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహిస్తుంది. అయితే మీరు లోక సంబంధులు కారు. నేను మిమ్ములను లోకములో నుండి ఏర్పరచుకుంటుని. ఎంత బాగుందా మాట? నేను మిమ్మల్ని లోకములో నుంచి ఏర్పాటు చేసుకున్నాను అంటే లోకము నుంచి నేను మిమ్మల్ని వేరు చేశాను అంటున్నాడు ప్రభువారు. ఎలా వేరు చేశారు ప్రభువా మమ్మల్ని లోకం నుంచి అంటే ఆయన ఏమంటాడు తెలుసా? నా ప్రాణం పెట్టి వేరు చేశాను మిమ్మల్ని. ఎలా లోకము నుంచి ఆయన మనల్ని వేరు చేశాడో తెలుసా? ఆయన చివరి రక్తపు బొట్టు వరకు సిలువలో కార్చి మనల్ని వేరు చేశాడు. ఆయన ఎలా మనల్ని వేరు చేశాడో తెలుసా? సిలువలో రక్తపు ముద్దగా మారిపోయి మనల్ని ఆయన వేరు చేశాడు. ఎలా వేరు చేశాడో తెలుసా? భయంకరమైనటువంటి అవమానాలు, శ్రమలు, నిందలు, బాధలు భరించి ఆయన మనల్ని లోకము నుంచి వేరుపరిచాడు. నా ప్రియ సోదరి సోదరుడా,
యేసుక్రీస్తు వారి పవిత్రమైన రక్తములో పాపాలు కడిగి వేసుకున్నటువంటి ప్రియ సోదరి సోదరుడా, జీవిస్తున్నావా ప్రత్యేకంగా? లేదా నులివెచ్చని జీవితాలు జీవిస్తున్నావు? నులివెచ్చని జీవితం, అటు దేవునితో ఇటు లోకముతో, అటు దేవునితో ఇటు లోకముతో నీ సహవాసం ఉంటే నీ స్థితి నులివెచ్చని స్థితి. సాయంత్రం ప్రార్థన అనగానే 6 కానించి టీవీలో మొదలయ్యేటటువంటి చెత్తా చెదారం అంతా చూసి, అదే చెత్తా చెదారం అంటే ఏంటమ్మా? సీరియల్, సినిమాలు కూడా చూడలేదులేమ్మా ఇప్పుడు సహోదరి వాళ్ళు, సీరియల్లే. ఒకవైపు నుంచి మన ఆత్మీయ దీపాలు ఆరిపోతున్నా మనకి ఏ దీపం కావాలి? కార్తీక దీపం కావాలి. నువ్వు ఆరిపోతున్నావన్న సంగతి నీకు తెలియదు, అయినా సరే కార్తీక దీపం కావాలి. కార్తీక దీపంలో డాక్టర్ బాబుకి ఏమయ్యాడు, ఉన్నాడా పోయాడా, ఇప్పుడు వాడి గురించి తెలియాలి. వంటలమ్మ ఉందా సచ్చిందా అది తెలియాలి. క్రైస్తవ సోదరిమణుల యొక్క భక్తి, నవ్వుకుంటున్నారా? ఆరిపోయింది ప్రియులారా. సీరియళ్ళకి ఇచ్చినంత ప్రాధాన్యత ఈరోజు దేవునికి ఇస్తున్నారా? ఏ కొత్త సీరియల్ వచ్చిద్దని గుడ్ల గుబుల్లాగా దయ్యాలు చూసినట్టు చూస్తుంటే టీవీల ముందు కూర్చొని, ఏ కొత్త సీరియల్ వచ్చిద్దా వస్తూ ఉంటే దిక్కుమాలి అని, ఒకటి బొంగాల్లో ఒకటి, ఒకటి బొంగాల్లో ఒకటి, ఒకటి బొంగాల్లో ఒకటి. 2000 ఎపిసోడ్ అంటున్నాడు, అంటే 2000 ఎపిసోడ్లు చూసారా? 4000 ఎపిసోడ్ అంటున్నాడు ఇంకొక ఆయన. అర్ధరాత్రి 12:30కి టీవీలో ఏమైనా న్యూస్ వస్తుంది, ఏమైనా మీటింగ్ నుంచి వెళ్ళిన తర్వాత అలా టీవీ ఆన్ చేశాను అనుకోండి, ఏమొస్తాయి తెలుసా? అత్తారింటికి దారేది అంటాడు ఒకడు. అసలు 12:30కి ఎవడు చూస్తున్నాడు? నాకు ఆశ్చర్యం. నులివెచ్చని జీవితం, లోకముతోనూ ప్రభుతోనూ గడిపేటటువంటి జీవితం నులివెచ్చని జీవితం. ఇది నీకు ప్రమాదకరమైన స్థితి, జాగ్రత్త. నీకు మొదట ఉన్నటువంటి ప్రేమను నువ్వు వదిలినా, నులివెచ్చని స్థితిలో నువ్వు బ్రతుకుతున్నా, ఈ స్థితి నీకు ప్రమాదకరమైనటువంటి స్థితి. మరొక స్థితి గురించి చెప్పి ముగిచ్చేస్తానా? ఆకలి అవుతుంది అనుకుంటుంది మీకు, అవట్లేదా? ఇంకొక స్థితి గురించి మాట్లాడదాం, ఇంకొకటి చెప్పేసి ముగిచ్చేస్తాను, ఓకేనా? రైట్. కొంతమందికి ఎలా ఉంటుందంటే, మూడవదిగా లోకములో ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని బట్టి, లోకములో ఉన్నటువంటి వారికి ఉన్న పేరును బట్టి, వారికి ఉన్నటువంటి బలం బట్టి, బలగాన్ని బట్టి, వారు చదువుకున్న చదువులను బట్టి, వారికి ఉన్నటువంటి పైసలను బట్టి చాలామంది అతిశయిస్తూ ఈ స్థితి మాకు క్షేమం అనుకుంటుంటారు చాలామంది. అంటే లోక సంబంధమైనటువంటి విషయాలు కలిగి అందులో ఆనందిస్తూ అతిశయిస్తూ ఈ స్థితి మాకు క్షేమం అనుకుంటారు. బైబిల్ గ్రంథంలో ఎదోమీయులు అనేటువంటి ఒక జనాంగం ఉంది. ఎదోమీయులు ఎవరు? ఎదోమీయులు అంటే ఎవరో కాదు, ఏశావు యొక్క సంతతే ఈ ఎదోమీయులు. ఇంతకు ఏశావు ఎవరు అమ్మా? ఏశావు ఎవరమ్మా? మీ ఇంటి పక్క నుండి ఏశావు కాదు, బైబిల్లో ఉన్న ఏశావు. యాకోబు గారి అన్నగారు, కుమారుడు కాదు అన్నగారు. యాకోబు గారి అన్నగారు, అదే ఎర్ర ఉన్న కూర కోసం జ్యేష్ఠత్వం నమ్ముకున్నాడే ఆయన. ఈ ఏశావు గారి యొక్క సంతతే ఎదోమీయులు. ఈ ఎదోమీయుల గురించి బైబిల్లో ఒక పుస్తకమే ఉంది, అదే ఓబద్యా గ్రంథం అంటారు దాన్ని. ఓబద్యా గ్రంథం అంతా కూడా ఎదోమీయుల గురించి వ్రాయబడిన గ్రంథం. ఏమిటి ఎదోమీయుల యొక్క స్థితిని ఆలోచన చేస్తే, వీళ్ళు కొండల మీద నివాసాలు చేసుకొని బ్రతికేవాళ్ళు. వీళ్ళు కొండల మీద నివాసాలు చేసుకొని చాలా గర్విస్తుంటారు, చాలా గర్వాంధులు. వీళ్ళు ఏమనుకుంటారంటే, మేము కొండల మీద నివసించేవాళ్ళము కదా, మమ్మల్ని కొట్టేవాడెవడు, మమ్మల్ని జయించేవాడెవడు, మా మీదకి వచ్చేవాడెవడు అని తాము ఏర్పాటు చేసుకున్న నివాస స్థలాలను బట్టి అతిశయిస్తున్నటువంటి వారే ఈ ఎదోమీయులు. ఎంత దుర్మార్గులంటే, చివరికి తన సోదరులైనటువంటి ఇశ్రాయేలీలను కూడా శత్రువులు చంపుతుంటే, కొంతమంది ఇశ్రాయేలీలు తప్పించుకొని వెళ్ళిపోతుంటే, ఆ తప్పించుకున్న వాళ్ళని పట్టుకొని తమ శత్రువులకు అప్పగించేస్తే వీళ్ళు ప్రాణాలు తీస్తుంటే చూసి ఆనందించినటువంటి వాళ్ళు ఈ ఎదోమీయులు. అంత భయంకరమైనటువంటి భావాలు కలిగినటువంటి వాళ్ళు ఎదోమీయులు.
వీళ్ళు తాము ఏర్పాటు చేసుకున్న నివాస స్థలాలను బట్టి అతిశయిస్తూ మాకెదురు లేదు, మాకు తిరుగు లేదు అని అనుకుంటుంటే దేవుడు ఏమన్నాడు తెలుసా? ఎదోమీయులారా, మీరు ఏర్పాటు చేసుకున్న నివాస స్థలాలను బట్టే కదా మీ అతిశయం, మిమ్మల్ని ఎవడు కొట్టలేడు అనేది కదా మీ అతిశయం. అయితే నేనే దిగుతున్న కథన రంగంలోకి, చాతనైతే మిమ్మల్ని మీరు కాపాడుకోండి అంటాడు దేవుడు. నేనే దిగుతున్నాను, చాతనైతే కాపాడుకోండి మిమ్మల్ని మీరు అని దేవుడు ఎలాంటి హెచ్చరికలు జారీ చేశాడో చూద్దాం. ఎదోమీయులకి ఒకసారి ఓబద్యా గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనము నుండి. ఓబద్యా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. అత్యున్నతమైన పర్వతముల మీద ఆసీనుడవై ఉండి కొండ సందులలో నివసించువాడా, నన్ను క్రింద పడద్రోయగలిగిన వాడు ఎవడని అనుకొనువాడా, నీ హృదయపు గర్వము చేత నీవు మోసపోతివి. పక్షిరాజు గూడంత ఎత్తున నివాసము చేసుకొని నక్షత్రములలో నీవు దానిని కట్టినను అచ్చట నుండి దేవుడు అంటున్నాడు, అచ్చట నుండి నేను నిన్ను క్రిందకు పడదోస్తాను, చాతనైతే నిన్ను నువ్వు కాపాడుకో అంటున్నాడు. ఎదోమీయులారా, నేను అక్కడి నుంచి పడగొడతాను. మీ నివాస స్థలాలను చూసుకునే కదా మీ అతిశయం, మమ్మల్ని ఎవడు కొట్టగలుగుతాడనే కదా మీ అతిశయం. ఆ స్థితి వాళ్ళకు క్షేమం అనుకుంటున్నారు వాళ్ళు. ఈరోజు సమాజంలో కూడా చాలామంది తమకున్నటువంటి డబ్బును బట్టి, చెప్పాను కదా, తమకున్నటువంటి ఐశ్వర్యాన్ని బట్టి, పేరును బట్టి, నలుగురు వెనకుండేసరికి ఆ బలగాన్ని బట్టి ఏమనుకుంటుంటారంటే మమ్మల్ని మించిన వాడు లేడు, మమ్మల్ని కొట్టేవాడు లేడు అనుకుంటుంటారు. మాకెదురు లేదు అనుకుంటూ ఉంటారు చాలామంది. కొంతమంది బాగా చదువుకున్నారు అనుకోండి, వాళ్ళకి 7 ఉంటాయి. అందరికి కాదులేండి, కొంతమందికి ఇక్కడ ఉంటాయి. వాళ్ళకి లెక్కే చేయరు ఎవరిని, ఎందుకంటే వారు తాము చదివినటువంటి చదువును బట్టి అతిశయిస్తూ ఉంటారు. కొంతమంది తమ అందాన్ని బట్టి అతిశయిస్తున్న వాళ్ళు ఉంటారు. అందులో క్షేమం ఉందనుకుంటూ ఉంటారు, అదే క్షేమం అనుకుంటారు. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఈ లోక సంబంధమైన శరీర సంబంధమైనటువంటి వాటిని బట్టి నువ్వు అతిశయిస్తూ అందులోనే నీకు క్షేమం ఉందనుకుంటే నువ్వు చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నావు. ఎందుకంటే ఈ లోకములో నీది అనుకుంటున్న ఏది కూడా నీతో రాదు అన్న సంగతి నీకు తెలుసు. గత 2 సంవత్సరాలు ప్రపంచాన్ని వణికించింది ఏంటి ఇప్పటికీ? దాని పేరు చెప్పండి అమ్మా, కమ్మని పేరు, దాని పేరు చెప్పండి గట్టిగా. అది జీవితంలో మర్చిపోంగా ఆ పేరు. పొరపాటు నిద్రలో కూడా కలవరిస్తాం మనం అవసరమైతే. కరోనా కరోనా కరోనా, ఎందుకంటే అంతగా భయపెట్టింది. అవునా కదా? 2 సంవత్సరాలు ఇంటిలో నుంచి అడుగు బయట వేసే ధైర్యం చేయలేదు ఎవరు కూడా. ప్రపంచ దేశాలు, అగ్రదేశాలుగా చెప్పుకుంటున్న దేశాలు కూడా గసగస వణికిపోయింది దాని పేరు వినగానే. ఆధునికమైనటువంటి దేశం, మేము ఆధునికంగా చాలా వృద్ధి చెందినటువంటి వారమని చెప్పుకున్న వారే చేతులు ముడుచుకొని ఇంట్లో కూర్చున్నారు, ఏమీ చేయలేక. ఏం చేస్తారు మీరంటే, మేమేం మాస్క్ పెట్టుకుంటాం, శానిటైజర్తో చేతులు శుభ్రం చేసుకుంటాం, అంతకంటే మేము చేయగలిగింది ఏమీ లేదు. మీరు కూడా అదే చేయండి. అదే కదా చెప్పింది ప్రభుత్వాలు కూడా. అప్పుడు ఏమైపోయింది నీ ఐశ్వర్యం, ఏమైపోయింది నీకున్న పేరు, ఏమున్నది? నువ్వు ఏదైతే దేన్ని చూసుకొని అయితే అతిశయించావు అదంతా ఏమైపోయింది? చనిపోతే కనీసం బంధువులు ఆ శవం మీద పడి ఏడ్చేటటువంటి పరిస్థితులు కూడా లేవు కదండి. దూరం నుంచి వాళ్ళని చూసి అట్నించేట పంపించేసేవాళ్ళు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకములో శరీర సంబంధమైన వాటిని బట్టి ఒకవేళ అతిశయిస్తూ అందులో క్షేమం ఉందనుకుంటున్నావేమో, అందులో లేదు క్షేమం. అందుకే దినవృత్తాంతముల గ్రంథంలో ఒక మంచి మాట ఉంటుంది, చూద్దాం ప్రియులారా. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 29వ అధ్యాయం 15వ వచనాన్ని చూడండి ఒకసారి. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 29వ అధ్యాయము 15వ వచనం.
మా పితరులందరి వలనే మా పితరుల అందరి వలనే మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశులమై ఉన్నాము. మా భూనివాస కాలము నీడ అంత అస్థిరము స్థిరముగా ఉన్నవాడు ఎవడును లేడు. అస్థిరమైనటువంటి జీవితం ఇదే. భూమి మీద ఏదైతే నీకు ఇవ్వబడినటువంటి జీవితం ఉందో అది అస్థిరమైనది. ఎంత అస్థిరమైనదంటే నీడ వంటిది. అస్థిరమైనటువంటి జీవితాలు జీవిస్తున్నాం ఇక్కడ మనం. దేనిని బట్టి అతిశయించడానికి లేదు ప్రియులరా. ఈ లోకపరమైన శరీరపరమైనటువంటి వాటిలో నీకు క్షేమం ఉందనుకోవటం నీ పొరపాటు. ఎందుకంటే ఈ భూమి మీద నువ్వు ఏర్పాటు చేసుకున్న నివాస స్థలాలు ఏవి కూడా స్థిరమైనవి కావు. ఇంకో మాట చెప్పమంటారా, అసలు ఈ భూమే స్థిరమైంది కాదు. భూమి మీద నివాసం చేసుకున్న వాటి గురించి తర్వాత, అసలు మనం ఉంటున్నటువంటి ఈ భూమే స్థిరమైనది కాదు. యేసు ప్రభు వారి చివరి రాకడలో ఇదేమవుతుంది? తీసివేయబడుతుంది. ఇది స్థిరము కానటువంటి భూమి మీద స్థిరము కానటువంటి నివాసాలు ఏర్పాటు చేసుకొని స్థిరము లేనటువంటి నీడ వంటి జీవితాన్ని జీవిస్తూ దేనిని బట్టయ్యా నువ్వు అతిశయిస్తున్నావు? అందులో నీకు క్షేమం ఉందనుకుంటున్నావా? ఒకవేళ వాటిని బట్టి నువ్వు అతిశయిస్తూ అందులో నీకు క్షేమం ఉందనుకో, నువ్వు బ్రతికితే ఆ స్థితి కూడా నీకు సరి అయినది కాదు. మొదట నీకుండినటువంటి ప్రేమను నువ్వు వదిలితే ఆ స్థితి నీకు సరైనది కాదు, క్షేమకరమైనది కాదు. నులివెచ్చని జీవితం క్షేమకరమైనటువంటి స్థితి కాదు. లోకములో ఉన్నటువంటి వాటిని బట్టి అతిశయిస్తూ అందులో ఏదో ఉందనుకొని బ్రతికితే అది కూడా నీకు సరి అయినటువంటి స్థితి కాదు. మరి ఏ స్థితి అండి సరైనది అనుకుంటున్నారా? ఏ స్థితి సరైనది అంటే ఒక మాట ఉంది బైబిల్లో. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. మనందరికీ తెలుసు మాట. రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్నవాడికి ఏ శిక్షా విధియు లేదు. ఏ స్థితి క్షేమకరమైన స్థితి అంటావా? క్రీస్తునందు ఉన్నవాడికి ఏ శిక్షా విధి లేదు. అంటే నువ్వు ఎక్కడుంటే క్షేమము? క్రీస్తులో ఉంటే క్షేమం, క్రీస్తునందుంటే క్షేమం. మొదట నీకుండినటువంటి ప్రేమను నువ్వు వదిలినా నీకు క్షేమము లేదు. నులివెచ్చనటువంటి జీవితాన్ని జీవిస్తున్నా నీకు క్షేమము లేదు. శరీర సంబంధమైనటువంటి భూ సంబంధమైనటువంటి వాటిని బట్టి అతిశయిస్తూ అందులో క్షేమం ఉందనుకుంటే అందులో క్షేమము లేదు. ఏ స్థితి నీకు క్షేమమైనదంటే క్రీస్తు నందుంటేనే నీకు క్షేమం. ఆ స్థితే క్షేమమైనది. యోహాను గారు రాసినటువంటి సువార్త 15వ అధ్యాయం. యోహాను గారు రాసిన సువార్త 15వ అధ్యాయం. వెళ్ళిపోదులేండి 15వ అధ్యాయము ఒక్కసారి 5వ వచనం చూడండి. క్లైమాక్స్ కదా. ద్రాక్షావల్లిని నేను. యోహాను గారు రాసినటువంటి సువార్త 15వ అధ్యాయం 5వ వచనం చదవమా. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవరు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి నా యందు లేకుండా నా నుండి వేరైపోతే వాడు మీరేమీ చేయలేరు. నా నుంచి వేరైపోతే మీరేమీ చేయలేరు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, ఏ స్థితి మనకు క్షేమం చెప్పండి. ఇంత విన్న తర్వాత క్వశ్చన్ మార్కులు మొహాలు పెట్టకండి. ఇంత విన్న తర్వాత ఏ స్థితి మనకు క్షేమం? మొదట దేవునిలో మనకున్న భక్తిని, భయాన్ని, ప్రేమను వదిలిపెడితే క్షేమమా? అమ్మా క్షేమమా? రైట్. నులివెచ్చని జీవితం జీవిస్తే క్షేమమా? కాదు కదా. మూడోదిగా మనకున్నటువంటి శరీర సంబంధమైన ఈ భూ సంబంధమైనటువంటి వాటిని బట్టి అతిశయిస్తూ అందులో క్షేమం ఉందనుకుంటే ఆ స్థితి క్షేమమా? కాదు. మరి ఏ స్థితి క్షేమం? క్రీస్తులో ఉంటే క్షేమం, క్రీస్తు నందుంటే క్షేమం. ఎందుకంటే క్రీస్తు నందున్న వాడికి ఏమి లేదంట, ఏ శిక్షా విధి లేదు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎంతమంది క్రీస్తు నందున్నారు? చేతులు ఎత్తండి. అన్నలే వద్దులే, మోవాటం కోసమని ఎత్తుతారు. ఎందుకంటే ఆధార్ కార్డుల కోసం, రేషన్ కార్డుల కోసం ఎత్తి అలవాటు అయిపోయింది. మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. నాకు చెప్పాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. క్రీస్తు నందు నువ్వు ఉన్నావా? ఉన్నానండి, మొన్నేనండి బాప్తీసం తీసుకున్నాను అనుకుంటున్నావా? అసలు క్రీస్తు నందు ఉండడం అంటే ఏంటో తెలుసా?
క్రీస్తునందు ఉండటం అంటే చివరిగా ఈ మాట చూడండి, నిజంగా చివరిగా ఈ మాట చూడండి. కొరంథీయులకు రాసినటువంటి 2వ పత్రిక. ఇప్పుడు అధ్యాయం వచ్చిందని చెప్పిన తర్వాత ఓహో ఇదా ఎన్నిసార్లు నేను చూడలేదు అనుకుంటారు. చూడండి, కొరంథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5:17, 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. అది నూతన సృష్టి. క్రీస్తు నందు ఉండటం అంటే ఏంటో తెలుసా? నీళ్లలో మునిగి బయటకు వచ్చేయడం కాదు. క్రీస్తు నందు ఉండటం అంటే ఈ సమాజానికి ఒక నూతన సృష్టిగా నువ్వు కనిపించాలి. నువ్వు క్రీస్తు రక్తములో కడగబడిన తర్వాత నువ్వు క్రీస్తునందు ఉండటం అయితే, అలా క్రీస్తునందు ఉన్నటువంటి నీవు నీ కుటుంబ సభ్యులకు నూతన సృష్టిగా, నీ సంఘానికి నూతన సృష్టిగా, నువ్వు ఉంటున్న ప్రాంతానికి నూతన సృష్టిగా, నీ బంధువులకు, నీ స్నేహితులకు, నీ ఇరుగు పొరుగు వారికి నువ్వు నూతన సృష్టిగా కనబడినప్పుడే క్రీస్తునందు నువ్వు నేను ఉన్నట్టు. ప్రియులారా, కనిపిస్తున్నామా నూతన సృష్టిగా? ఏమండి, అతను ప్రార్థనకి వెళ్ళే ముందు చాలా భయంకరంగా ఉండేవాడండి. ఇప్పుడు ఆ వ్యక్తిని చూస్తుంటే అతనే ఇతనా అన్న సందేహం వస్తుందండి అని ఎవరైనా నీ గురించి మాట్లాడుతున్నారనుకో, అది నూతన సృష్టి. ఏమండి, మా ఆవిడ బాప్తీసం తీసుకోకముందు ఎప్పుడు సీరియల్ అని ఎప్పుడు టీవీకి అతుక్కుపోయి ఉండేదండి. బాప్తీసం తీసుకున్న కాంచి ఇవన్నీ వదిలిపెట్టేసిందండి. నూతన సృష్టి. ఒకప్పుడు భయంకరమైనటువంటి తాగుబోతుగా, తిరుగుబోతుగా, జూదరిగా తిరిగేవాడండి. బాప్తీసం తీసుకున్న తర్వాత అసలు అటువైపుకే వెళ్ళట్లేదు. నూతన సృష్టి. ఏమండి, అసలు ఆమె నోరుతో ఎవరూ ఏగలేరండి. నోరు తెరిస్తే అంత భయంకరంగా మాట్లాడేది. కానీ బాప్తీసం తీసుకున్న తర్వాత ఆ మాటలే కనిపించట్లేదు. నూతన సృష్టి. కనిపిస్తున్నావా నా ప్రియ సోదరి సోదరుడా? నీ కుటుంబంలో నూతన సృష్టిగా, నీ కుటుంబంలో నీ గురించిన సాక్ష్యం ఏంటి? నీ గ్రామంలో నీ గురించి ఉన్న సాక్ష్యం ఏంటి? నీ సంఘానికి, నువ్వు వెళ్తున్న సంఘంలో నీకున్న సాక్ష్యం ఏంటి? ఏంటి నీ సాక్ష్యం? నూతన సృష్టిగానే కనిపిస్తున్నావా? ఏదో బ్రతకాలి గనుక బ్రతికేస్తున్నావా నువ్వు కూడా? ప్రత్యేకింపబడినటువంటి వారమన్న విషయాన్ని మరిచిపోయి బ్రతుకుతున్నావా? అయితే నువ్వు నూతన సృష్టివి కాదు. నూతన సృష్టివి కాదు అంటే నువ్వు క్రీస్తునందు లేవు. క్రీస్తునందు నువ్వు లేవు అంటే తప్పదు శిక్ష. క్రీస్తునందు ఉన్నవాడికి ఏ శిక్షా విధి లేదు, కానీ క్రీస్తునందు లేనివాడికి శిక్ష ఖచ్చితంగా ఉంటుంది. సమస్తము ఎరిగిన దేవుడు నీవెక్కడా అని అడుగుతున్నాడు. ఇప్పుడు దేవుడు నీవెక్కడా అని మనల్ని అడుగుతున్నాడు. మన నోటి నుంచి రావాల్సిన సమాధానం ఏంటి? అసలైన సమాధానం చెప్పండి. దేవా, నేను క్రీస్తులో అని రావాలి. క్రీస్తులో ఎలా? నూతన సృష్టిగా. ఆ స్థితి కలిగి ఉండటం మనకు క్షేమం. ఆ ప్రియ సహోదరి సహోదరులారా, ఎలా ఉన్నారో ఒకసారి ఎవరిని వారు ఆత్మ పరిశీలన చేసుకోండి. సమాజంలో ఎన్నో జరుగుతుంటాయి, ఎన్నో మార్పులు వస్తూ ఉంటాయి. మన కళ్ళ ముందు కనిపిస్తున్న వారు తర్వాత కనిపించకుండా వెళ్ళిపోతారు. సమాజంలో మార్పులు వస్తున్నాయని, సమాజంలో ఏదో జరుగుతుందని, ఎవరో లేరని మన భక్తి జీవితాన్ని పాడు చేసుకుంటే రేపు ఎవ్వడు నిన్ను కాపాడలేడు. సమాజం మారిపోయింది, నేను కూడా మారిపోతానంటావా? అయితే నిన్ను ఎవరు కాపాడలేరు. ఏమండి, ఎవరు జీవిస్తున్నారండి దేవుని కోసం గొప్పగా? ఎవరు బ్రతకకపోతే నేను బ్రతకాల్సిన అవసరం లేదని నువ్వు కూడా గలుస్తావా లోకంలో? అయితే వాడు ఎక్కడికి పోతాడో నువ్వు కూడా అక్కడికే పోతావు. ఏమండి, మనుషుల్ని చూసి చేయకండి భక్తి. గుర్తుపెట్టుకోండి ఈ మాట. మనుషుల్ని చూసి భక్తి చేయకండి. ఎందుకంటే ఈరోజున్న మనుషులు ఈరోజు ప్రవర్తించినట్లుగా రేపు ప్రవర్తిస్తారో లేదో, ఈరోజు భక్తిగా ఉన్నట్టుగా రేపు ఉంటారో లేదో. గనక మనుషుల వైపు చూస్తే నీ భక్తి జీవితం ముందుకు వెళ్ళలేదు. ప్రియ సోదరి సోదరుడా, ఎవరి వైపు చూడాలంటారా? విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైనా క్రీస్తు వైపు నువ్వు చూస్తే నీ భక్తి జీవితం క్షేమంగా ఉంటుంది. ఎందుకంటే ఆయనలో ఏ తప్పు లేదు, ఆయన ఏ తప్పు చెయ్యలేదు, ఆయన నోట ఏ కపటమును రాలేదు. గనుక నేను కూడా బ్రతికితే ఆయనలాగా బ్రతకాలన్నటువంటి ఆ తీవ్రత నీలో కలుగుతుంది క్రీస్తు వైపు చూసినప్పుడు. ఆల్రెడీ బైబిల్ గ్రంథంలో లోకాన్ని జయించి వెళ్ళిపోయిన భక్తులు ఉన్నారు, వాళ్ళని చూడండి.
బ్రతికితే ఒక పౌలులాగా బ్రతకాలి, ఒక పేతురుగారిలాగా బ్రతకాలి. అలా బ్రతకాలన్నటువంటి ఆలోచన కలగాలి ప్రియమైన దేవుని పిల్లలారా. భూమి మీద ఉన్నటువంటి ఇప్పుడు కొనసాగుతున్న ఎవరి వైపు చూడకండి, నా వైపు చూడమని నేను చెప్పట్లే. ఎవరి వైపు అంటే అందులో నేను కూడా ఉన్నాను. మనం అందరం చూడవలసింది యేసుక్రీస్తు వారి వైపు. ఆయన వైపు చూస్తూ ఈ భక్తి జీవితంలో మనం అడుగులు ముందుకు వేస్తే మనం చేరాలనుకున్న పరలోకానికి చేరతాం ప్రియులారా. అలా కాదని మనుషుల వైపు చూసో, లోకం వైపు చూసో, ఎవరో బాప్తీసం తీసుకొని కొన్ని రోజులు భక్తి గుండి మరలా లోకంలో కలిసిపోయారని నేను కూడా కలిసిపోతానని అనుకుంటే ఆ స్థితి నీకు క్షేమకరమైంది కాదు. ఎవరున్నా లేకున్నా, ఎవరొచ్చినా రాకున్నా, ఏదున్నా లేకున్నా ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ప్రయాణం క్రీస్తుతోనే అనుకొని మనం బ్రతికితే అదే మనకి మేలు, అదే మనకు క్షేమం. అలా ఆలోచిస్తారని, అలా బ్రతకాలని, బ్రతుకుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. తలలో వంచి కళ్ళు మూయండి ప్రియులారా, చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన మా దేవ మహాగణుడా, మీ స్తోత్రం తండ్రి. చాలా దినాల తర్వాత మీ పిల్లల మధ్యకి తీసుకొచ్చారు, అందును బట్టి స్తోత్రం తండ్రి. ఒకసారిగా నాయనా మా స్థితి ఏంటో మేము పరీక్షించుకోవటానికి, మేము ఏ స్థితిలో ఉన్నామో పరీక్షించుకోవడానికి మీరు మాకు అందించిన మాటల కొరకై స్తోత్రం తండ్రి. ఏ స్థితిలో ఉన్నామో మేము ఎరుగక బ్రతికితే అలా బ్రతుకే కాదని మీ లేఖనాల ద్వారా మీరు హెచ్చరించారు. మొదట మాకున్నటువంటి భక్తి ప్రేమలను మేము విడిచినా మాకు క్షేమం కాదు నాయన. నులివెచ్చని జీవితాలు మేము జీవించినా మాకు క్షేమం కాదు దేవా. లోకములో ఉన్న వాటిని బట్టి అతిశయిస్తూ మేము జీవించినా మాకు క్షేమం కాదు. మా క్షేమకరమైన స్థితి అది కేవలం క్రీస్తునందే అని మీరు మాకు తెలియజేసినందుకే స్తోత్రం తండ్రి. క్రీస్తునందు ఉండటం అంటే నాయన నూతన సృష్టి అని మీరు మీ లేఖనాల ద్వారా తెలియజేశారు, అందును బట్టి స్తోత్రం తండ్రి. విన్నటువంటి మీ పిల్లలు దేవా, విన్నటువంటి మాటలు వారి హృదయ తలంపుల్లో పదిలిపరుచుకొని ఎవరి స్థితి ఎలా ఉన్నదో నాయన పరీక్షించుకుంటూ బహు జాగ్రత్తగా మెలకువ కలిగిన ఆయన అయ్యా క్రీస్తునందు స్థిరులై మీ బిడ్డలు బ్రతుకున్నట్లుగా మీ సహాయం చేయండి. విన్నటువంటి వారు కేవలం వినువారు మాత్రమై ఉండి వారిని వారు మోసం చేసుకోకుండా నాయన విన్నటువంటి మాటలు తమ జీవితంలో పాటించగలిగినటువంటి సామర్థ్యాన్ని, అటు బ్రతకగలిగిన స్థితిని మీ బిడ్డలకు దయచేయమని కోరుకుంటూ ఈ నాయన ఇదిగో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఆశీర్వాదన్న కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ మాటలు వినిపింపజేసిన ఆ కుటుంబాన్ని బట్టి స్తోత్రం తండ్రి. దేవా ఇదిగో నాయన మరి రాత్రి జరిగేటటువంటి కూడికలో కూడా మాకు తోడుగా ఉండండి. మాకు కావాల్సిన మాటలు ఇవ్వండి నాయన. మమ్మల్ని బలపరచండి, మిమ్మల్ని హత్తుకొని బ్రతికే స్థితిని మాకు దయచేయమని కోరుకుంటూ వచ్చిన మీ బిడ్డలను, వారి కుటుంబాలను, వచ్చిన మీ దైవదాసులను, వారి సేవను, వారి కుటుంబాలను మీ దయలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ మహిమార్థమే జీవిస్తూ మీకు ప్రీతికరమైన సేవను జరిగించినట్లుగా సహాయం చేయమని కోరుకుంటూ ఘనమైనటువంటి ఈ మీ పనిలో ఇప్పటివరకు అల్పుణ్ణి, అయోగ్యుణ్ణి నాయన మీరు వాడుకున్నందుకే స్తోత్రములు తెలియచేసుకుంటాం. ముందున సమయంలో దయగలిగిన మీ హస్తాలకే మమ్మల్ని అప్పగిస్తున్నాం. మీ చిత్తమే జరిగించమని, మీ చిత్తము జరుగుచుండగా గ్రహించి, అంగీకరించి, అనుసరించే జ్ఞానము, సామర్థ్యాన్ని దయచేయమని సమస్త మహిమ, ఘనత, ప్రభావములు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట మీకే ఆరోపిస్తూ మీ ప్రియకుమారుడు మా ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.